బెంగళూరులో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టి ఒక లారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టడంతో లారీ ఢీ సో విజువల్స్ చూస్తున్నాం. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టింది. లారీని ఢీ కొట్టిన సిచ్యువేషన్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మరణించారు. సో విజువల్స్ చూస్తున్నాం, భారీగా మంటలు చెలరేగడం. సో బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హిరియాలోని గోర్లట్టు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 10 నిమిషాల్లోనే పూర్తిగా బస్సు కాలిపోయింది. కేవలం 2 ప్రాణాలతో బయటపడిన సమాచారం. సో ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. ప్రమాదంలో లారీ పూర్తిగా కాలిపోయింది. సో బెంగళూరు పూణే హైవే పైన ఈ సిచ్యువేషన్ చోటు చేసుకుంది. నేషనల్ హైవే నెంబర్ 48. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. అదొక నేషనల్ హైవే పైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ 32 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తోంది. ఈ సంఘటనలో ఒక లారీని ఢీకొట్టింది. అది లారీని ఢీకొట్టడంతో వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. 20 మందికి పైగా మరణించారు. సో స్పాట్ లో వారంతా కూడా సజీవ దహనం అయిపోయారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తర్వాత వరుస సంఘటనలు, ఆ తర్వాత వేరే ఒక ప్రాంతంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. అటు ఇస్లామిక్ కంట్రీ సంబంధించిన దాంట్లో అక్కడ కూడా సుమారుగా 30 మంది హైదరాబాద్ వాసులే మరణించారు. దాదాపుగా వారంతా కూడా ఇక్కడి నుంచి మక్కా మసీద్ దర్శనం కోసం వెళ్ళి అక్కడ దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం. సో బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హిరియార్లోని గోర్లట్టు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 10 నిమిషాల్లోనే ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. అండ్ కేవలం 2 మాత్రమే ప్రయాణికులు దాంట్లో ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా, బ్రతికినట్టుగా, ప్రాణాలతో ఉన్నట్టుగా సమాచారంతో ఉంది. సో ప్రమాదంలో అటు లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. బెంగళూరు పూణే హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది. సో రాంగ్ రూట్ లో వచ్చి లారీ బస్సును ఢీ కొట్టినట్టుగా తెలుస్తోంది. సో విజువల్స్ లో మనం ఆ బస్సుకు సంబంధించి బస్సు అండ్ లారీ రెండు కూడా తగలబడిపోవడం మనం చూస్తాం. హైవే పైన ఈ సంఘటన చోటు చేసుకోవడంతో చాలా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సో విజువల్ చూస్తుంటే అక్కడ సంఘటన ఎంతటి తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. సో 3 చోట్ల మీకు మంటలు కనబడుతున్నాయి. ఒకటి లారీ అండ్ ఇంకోటి బస్. ఆ తర్వాత బస్సుకు సంబంధించి ఏదైనా ఒక టైర్ లాంటిది బయటికి పడిపోయి ఉంటుంది. అక్కడ కూడా మంటలు వస్తూ ఉన్నాయి. సో 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో 20 మంది సజీవ దహనం అవడం మనం చూస్తున్నాం. సో విజువల్స్ చూస్తుంటే చాలా ఎక్స్ట్రీమ్ డేంజరస్ విజువల్స్ గా కనబడుతున్నాయి. ఆ మంటలు ఎలా ఎగిసిపడుతున్నా చూస్తున్నాం. మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. రైట్, చల్ల నాయుడు, సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఆ ప్రయాణికుల్లో ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి? ఈ ప్రమాదానికి గల అసలు ప్రధాన కారణం ఏంటి? మనజ్, మరొకసారి అది ప్రాంతం ఏదైనా మాత్రం ఒక ఘోర సంఘటన మరొకటి బస్సులో జరిగినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో NH-48 మీద ఘోర సంఘటన ఏదైతే ఉందో లారీ ఢీ కొనడంతో ప్రైవేట్ ట్రావెల్స్ అనేది పూర్తిగా అగ్నికి దగ్ధం అవడం అనేది బెంగళూరు పుణే హైవే పై ఈ సంఘటన చోటు చేసుకుంది. హురియూరు నుంచి వెళ్తున్నటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో మనకు పూర్తిగా దాదాపు 30 మందికి పైగానే ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికైతే దాదాపు 20 మంది సజీవ దహనమైనట్టుగా సమాచారం అందుతుంది. అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ట్రావెల్స్ కి సంబంధించిన వారి దగ్గర ఉన్నటువంటి సమాచారంతో ఇప్పటికే అక్కడికి వెళ్తున్నటువంటి బంధువులు కావచ్చు, అంటే బంధువులకు సమాచారం ఇస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో ఈ రెవెన్యూ కావచ్చు, అంటే యంత్రాంగం, అక్కడ పోలీస్ యంత్రాంగం అయితే హుటాహుటిన తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన 3 గంటల సమయంలో జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఏకంగా 20 మంది సజీవ దహనం. ఎందుకంటే అది ఈ మధ్య కాలంలో ఏపీలో చాలా సంఘటనలను చూసాం. అది ప్రాంతం ఏదైనా, ఎందుకంటే ప్రయాణం చేయడానికి ట్రావెల్స్ ఏదైనా బస్సు సేఫ్ అని చెప్పేసి చాలా మంది ప్రయాణికులు భావిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే స్మాల్ వెహికల్స్ కన్నా పెద్ద వెహికల్ బస్సు చాలా సేఫ్ అని భావిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటీవల కాలంలో పూర్తిగా ఏదైతే ఉందో
జరగడం ఒక ఎత్తు అయితే మాత్రం అగ్నికి ఆహుతి కావడం, ఎందుకంటే ఇది సమ్మర్ అయినా వేసవి కాలం అయితే కొంచెం ఇంజన్స్ వేడవుతాయి, లేదంటే టైర్లు వేడెక్కి ఉంటాయి, ఈ రకంగా బర్న్ అవుతుంది అనే దానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇది పూర్తి చలికాలం, మంచి చలి మాత్రం విపరీతంగా ఉన్నటువంటి సమయంలో కూడా ఈ రకంగా సంఘటనలు చోటు చేసుకోవడం ప్రయాణికులకు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే బస్సు ఎక్కాలంటే కూడా ఏం జరుగుతుందో అనేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈ రోజు బెంగళూరులో జరిగినటువంటి ఘోర సంఘటన, దాదాపు 20 మంది అగ్నికి ఆహుతి కావడం అనేది అక్కడ చాలా మంది ప్రయాణికులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఈ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, వారి బంధువులకి సమాచారం ఎవరికి ఇవ్వాలి, ముఖ్యంగా ఈ సేకరణ ఏదైతే ఉందో, ఈ చనిపోయినటువంటి అక్కడి నుంచి మూలాలు సేకరించి ఆ టెస్టింగ్ ఏదైతే ఉందో, డిఎన్ఏ టెస్టింగ్ కావచ్చు, లాంటి ఇతరత్ర ఏ సైంటిఫిక్ రీజన్స్ లాంటి ఇన్వెస్టిగేషన్స్ ఏ రకంగా చేస్తారనేది పోలీసులు ఉన్నత వర్గాలు ఇంకా ఏమీ చెప్పట్లేదు. కాకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం ఆ ప్రయాణికులు ఎవరు, వారి గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తోందా? ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనోజ్, మొత్తం మీద అయితే మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర అయితే డేటా మొత్తం అంతా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జరిగిన సంఘటనల దృష్ట్యా మొత్తం పూర్తి స్థాయిలో వారి కేటాయించిన తర్వాతనే సమాచారం తీసుకున్న తర్వాతనే వారు కేటాయిస్తున్నారు సీట్లు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ట్రావెల్స్ ఎంత మేరకు ఆ రూల్స్ ఎలా పాటిస్తుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రానటువంటి పరిస్థితి. మేనేజ్మెంట్ అయితే మాత్రం ఇంకా ఎక్కడ స్పందించలేదు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎప్పుడు ఎంగేజ్ చేశారు ఈ వెహికల్, ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో తీర్థయాత్రకు వెళ్తున్నారు అంటున్నారు. ఇటువంటివన్నిటిని పూర్తి సమాచారం అయితే మాత్రం యాజమాన్యం బయటికి రావాలి. లేదంటే బంధువులు, ఈ రోజు దాదాపు 20 మంది చనిపోయినటువంటి వారి బంధువులు వస్తే మాత్రంగానే పూర్తి సమాచారం బయటికి తెలియదు. పోలీసులు ఉన్నత వర్గాలు అయితే మాత్రం పూర్తి దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది, అందులోనూ క్షతగాత్రులు ఎవరైనా ఉంటే ఇంకా మెరుగైన వైద్య సహాయం కోసం బెంగళూరులోని ప్రధాన హాస్పిటల్స్ కూడా తరలించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మొత్తం ఉన్నతాధికారులు అందరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ లొకేషన్ లో చేయాల్సిన కార్యక్రమం ఏంటి అనేది కూడా అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో అక్కడ అంబులెన్స్లు కావచ్చు, లేదంటే ఎందుకంటే ఇది తెల్లవారుజామున జరగడం అనేది, లారీ వచ్చి ఢీ కొనడంతో ఏకంగా అగ్నికి ఆహుతయ్యే సమయం వరకు, ఎందుకంటే పూర్తి నిద్ర సమయం 3 గంటల అంటే, కాబట్టి ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన పూర్తి నిద్రలో ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి చనిపోవడానికి ఎక్కువ మంది ప్రయాణికులు అవకాశం ఉంటుంది. ఇది కాస్త అటు ఇటుగా అయినా కూడా, ఎందుకంటే 4-5 అయితే కూడా కొంచెం మనిషి కనిపిస్తారు, వెళ్తుంటుంది, కొంచెం నిద్ర నుంచి బయటకు వస్తారు. కాబట్టి ఇంతమంది చనిపోవడం, ప్రమాదం జరిగినా కూడా ఇంతమంది చనిపోవడానికి అసలు అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే ఇటీవల కాలంలో మనం చూసాం, కర్నూలులో చూసాం, అంటే చాలా చోట్ల మన ఏపీలో చూసాం, ఇతర రాష్ట్రాల్లో చూసాం. కాకపోతే ఇటీవల కాలంలో బస్సు యాక్సిడెంట్లు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉండడం అనేది అసలు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. దీని మీద సరైన, ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసింది, కానీ దాన్ని పాటించాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ డోర్స్ దగ్గర కూడా సీట్లు మెయింటైన్ చేస్తూ ఉండడం వారికి, ఎందుకంటే 2 సీట్లు కలిసి వచ్చిన నేషనల్ హైవే నెంబర్ 48 బెంగళూరు పూణే హైవే పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక లారీ బస్సు 2 ఒకదానొక ఢీకొట్ట. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయిపోయారు. సో ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతాల్లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. చిత్రదుర్గ అనేటువంటి ఆ జిల్లా పరిధిలోని గోర్లట్టు అనేటువంటి ఆ ప్రాంతం దగ్గర ఈ సంఘటన జరిగింది. సో సిరా అండ్ హిరియూర్ తాలూకు హాస్పిటల్కి వీరందరినీ కూడా తరలించినట్టు తెలుస్తోంది. కొంతమంది ఎవరైతే క్షతగాత్రులుగా మిగిలిపోయారో ఆ క్షతగాత్రుల్ని హుటాహుట్న అటు సిరా అండ్ హిరియూర్ తాలూకు హాస్పిటల్స్ పంపించడం జరిగింది. సో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజువల్స్ లో మనం చూస్తుంటే 2 బస్సు, అటు లారీ అండ్ బస్ 2 కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోవడం చూస్తున్నాం. సో 20 మంది స్పాట్ లోనే సజీవ దహనం అయిపోయారు. సో ఈ సంఘటన కొంత తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ఒక్కసారిగా తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో బెంగళూరు ఉలిక్కిపడింది, కర్ణాటక రాష్ట్రం ఉలిక్కిపడింది. దేశంలోని మరొక భారీ బస్సు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం చూస్తున్నాం. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. 20 మంది బస్సులో ఉన్న వారి సజీవ దహనం అయిపోయారు. అటు లారీలో ఉన్నటువంటి డ్రైవర్ అండ్ క్లీనర్ ఆ లోపల ఉండిపోయారా లేదా అక్కడ నుంచి ఘటన తర్వాత పరారైపోయారో తెలియదు ఇంకా. సో హిరియార్ ప్రాంతం దగ్గర ఎగ్జాక్ట్ గా ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు పూణే హైవే పైన సిరా తాలూక్ ప్యాసింజర్స్ వర్ షిఫ్టెడ్ టు సిరా అండ్ హిరియూర్ తాలూక్. సో సిరా అండ్ హిరియూర్ ఆ ప్రాంతం మధ్యలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. సో ద బస్ యాక్సిడెంట్ స్పాట్ was near to Sira Taluk and the passengers were shifted to Sira and Hiriyur Taluk. సో మొత్తంగా 32 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఈ బస్సు ఒక్కసారిగా
ఈ సంఘటనలో 32 మందితో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో ఆ లారీ బస్సు రెండు ఒకదానొకటి ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ సంఘటనలో సో బేసిక్గా బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అంటేనే ఏసీలు ఉంటాయి, చాలా ఈజీగా ఇట్టే మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఏసీ ఉందనంటే చాలు మంటలు చెలరడం కోసం చాలా పెద్ద ఎత్తున అది తోడ్పడుతుంది. సో ఆ బస్సు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్గా ఎవరైనా నిజంగానే పెట్రోల్ పోసి నిప్పంటించారన్న చందంగా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ బస్సు ముందు నుంచి చివరి వరకు కాలిపోతున్న ఆ దృశ్యాలు చూస్తున్నాం. సో అట్ ది సేమ్ టైం ఇటువైపుగా లారీ కూడా అలాగే పూర్తిగా కంప్లీట్గా తగలబడిపోతుంది. సో తెల్లవారుజామున సంఘటన జరిగింది కాబట్టి ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారు బహుశా అందరు కూడా నిద్రమత్తులో ఉండుంటారు. సో ఆ నిద్రమత్తం వారి వరకు కూడా అప్పుడే ఆ సంఘటన జరుగుతున్న తరుణంలో ఒకసారిగా బయటకు రావడం డెఫినెట్గా ఇబ్బందే. సో చాలా ఈజీగా సెకండ్స్లోనే మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. సో ప్రత్యక్ష సాక్షులు కర్నూలు బస్సు ప్రమాదానికి గురైపోయి చిన్న చిన్న గాయాలతో బయటపడినటువంటి ప్రత్యక్ష సాక్షులు కానివ్వండి, అట్ ది సేమ్ టైం కాపాడినటువంటి ఒక వ్యక్తిని కూడా ఆర్టీవీ మాట్లాడించింది. సో ఆయన మాట్లాడిన క్షణాల్లోనే కళ్ళు మూసి తెరిచేలోగా ఈ ప్రమాదంలో బయటపడగలుగుతామా అనేటువంటి ఆలోచన వచ్చేలోగానే ఆ బస్సు మొత్తం కూడా మంటల్లో చిక్కునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే 20 మంది సజీవ దహనమయ్యారు. సో కనీసం